అలాగా ఉంటే అంతగా ఇష్టపడం కదా. అదే బ్లూమింగ్ ఫ్లవర్స్ ఉండి అవన్నీ అనుకోండి ఎక్కువ మనం ఇష్టపడతాం. లేకపోతే అలా ఫ్లవర్స్ ఇవన్నీ నేర్చుకోండి దాన్ని ఏమంటాం, ఫలించటం అంటాం కదా. మీకు ఒక బైబిల్ నుంచి ఒక మాట నేను గుర్తు చేయాలని ఇష్టపడతాను. చూస్తారా, ఇక్కడ చూడండి ఒక మాట ఉంది. ఓ ఏంటి అలా చూస్తున్నారు, తలకిందులుగా ఉందా? రాయ్ సజ్జ. దేవుడు మొట్టమొదటి మనకిచ్చిన ఆశీర్వాదం కూడా అదే, మీరు బహుగా ఫలించి విస్తరించి ఫలించి భూమిని స్వతంత్రించుకోమని చెప్పాడు. సో మనం ఫలించాలి. కొత్త నిబంధనలకు వచ్చేటికి మనము ఆత్మఫలాన్ని ఫలించాలంట కదా. కాబట్టి మన ఆత్మఫలాన్ని ఫలించాలి. ప్రేమను కలిగి ఉండాలి, మంచితనాన్ని కలిగి ఉండాలి, దయాళుత్వాన్ని కలిగి ఉండాలి, దీన మనసుని కలిగి ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి, దయాళుత్వాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మఫలంలో మనకు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ 9 రకాలైనటువంటి విషయాలు మన జీవితంలో ఫలించాలి. యేసయ్యను అంగీకరించినటువంటి మనము ఈ యొక్క ఫలాలను ఫలించడం ద్వారా మంచితనము, ఇతరులతో మంచిగా ఉండటం, ఇతరులను ప్రేమించటం, వినయ మనసు కలిగి ఉండటం, దీన మనసు కలిగి ఉండటం, వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తామంట, ఈ ఫలం మన జీవితాల్లో కనుక ఫలించినట్లయితే తండ్రికి మహిమ కలుగుతుంట. మనల్ని ఇష్టపడి చేసుకొని మనల్ని ఆశీర్వదించి ఆయన ప్రియకుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు మనల్ని బట్టి సంతోషించాలన్నా, మనల్ని బట్టి మహిమపరచబడాలన్నా, దేవుని పిల్లలమైన మనము యేసుని సొంత రక్షకుడు అంగీకరించిన పిల్లలము ఏం చేయాలంటే ఇటువంటి మంచి క్వాలిటీస్ను మనకు కలిగి ఉంటాం. ఇలా ఫలించాలని కోరుకుంటాం. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది కదా. ఆ మంచి ఫ్లవర్స్ చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది కదా. కాబట్టి మనం చూసిన వాళ్ళు కూడా వావ్ ఇతను ఎంత మంచిగా ఉన్నాడు అని చెప్పుడు ద్వారా, ఇతను ఎంత క్షమిస్తాడు అని చెప్పుడు ద్వారా, ఇతను ఎంత ప్రేమిస్తాడు అని చెప్పుడు ద్వారా ఈ గుణాలు మనకి ఎలా వచ్చినాయి, యేసు రక్తం మనల్ని కడగడం ద్వారా తండ్రి యొక్క గుణాలను మనం స్వతంత్రించుకుంటాము. కాబట్టి అవి రావటం వలన ఎవరికి మహిమ వస్తుందంటే తండ్రి అయిన దేవునికి మహిమ వస్తుంది. సో నువ్వు కూడా అలా దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడితే మనం కూడా ఆత్మఫలం ఫలించినప్పుడు ఈ రీతిగా చక్కగా ఫలిస్తాం. ఏది బాగుంటుంది? ఊరికి గడ్డిలాగా ఉంటే బాగుంటుందా, లేక ఇలా ఫలిస్తే బాగుంటుందా? ఇలా ఫలించడం ద్వారా మన జీవితాల్లో ఒక ఆనందాన్ని అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు కానీ తండ్రి అయిన దేవుణ్ణి మన జీవితాల ద్వారా మహిమపరుస్తాం అన్నమాట. సో దేవుడు అట్టి కృపని మనందరికీ దయచేయండి గాక. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.